నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో సయాటికా నొప్పికి ఆయుర్వేదం. ఈ కొవ్వులు గుండెకు ఎంతో ప్రమాదం. మూత్రం రంగును బట్టి అనారోగ్యాన్ని చెప్పొచ్చా? షుగర్ జబ్బుకు సరికొత్త చికిత్సలు. ఇంకా హెల్త్ టిప్. నడుము నొప్పి బాధలు మనందరికీ అనుభవమే. అయితే నడుము నొప్పితో పాటు మనలో కొంతమందికి నడుస్తున్నప్పుడల్లా భరించలేనంతగా బాధ కలుగుతుంటుంది. కాలి పిక్కల నుంచి మొదలై పిరుదుల గుండా వీపులోకి నొప్పి పాకుతుంటుంది. ఈ రకమైన సమస్యను సయాటికాగా పిలుస్తారు డాక్టర్లు. వీపు నుంచి పాదంలోకి వెళ్లే సయాటికా నరం ఒత్తిడికి గురైనప్పుడు సయాటికా బాధలు వేధిస్తుంటాయి. తీవ్రమైన నొప్పితో వేధించే సయాటికాకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సలను చెబుతుంది. సయాటికా నొప్పికి ఆయుర్వేద వైద్యం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నడుములో తీవ్రమైన నొప్పి, నడవాలంటే గగనం, కాలు కదిపినా బాధ, వంగినా బాధ, లేచినా బాధ, నిమిషానికోసారి కరెంట్ షాక్ కొడుతున్నంత బాధ, భరించలేని బాధ. ఇవన్నీ సయాటికా బాధితుల్లో నిత్యం కనిపించే సమస్యలు. అసలేమిటి సయాటికా నొప్పి? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే సయాటికా నరం. శరీరంలోని అన్ని నరాల్లోకి ఇదే పొడవైన నరం సయాటికా నరం. వెన్ను నుంచి మొదలై పిరుదుల నుంచి పిక్కలకు, అక్కడ నుంచి దిగువకు ప్రయాణించి పాదాలను చేరుకుంటుంది. సయాటిక్ నరం ఉన్న భాగంలో ఎక్కడ ఏ చిన్న ఒత్తిడి ఎదురైనా అది మొత్తం నడుములోనూ కాళ్లలోనూ భరించలేని నొప్పిని తెచ్చిపెడుతుంది. సియాటికా అనే ప్రాబ్లంని గృద్రసివాతం అని ఆయుర్వేదంలో చెప్పారు. అయితే ఇది వాత రోగము అలాగే వాత కఫ రోగం కూడా కింద కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ గృద్రసివాతం అనేది ఏంటంటే డైరెక్ట్ రోగం కింద కాకపోతే ఏంటంటే ఈ యొక్క సియాటిక్ నర్వ్ ఏదైతే ఉంటుందో అది మన స్పైనల్ నర్వ్స్ నుంచి ప్రత్యేకంగా ఒక పెద్ద నరం కాలి బొటన వేలు దాకా వస్తుంది. అది అంత పెద్ద నరానికి కంప్రెషన్ వచ్చినప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగి అది ఒక్కొక్క సందర్భాల్లో ఏమవుతుందంటే స్పర్శ లేకుండా అయిపోతుంది. బిగుసుకుపోయి దానికి రక్త ప్రసరణ ఆగిపోయి కాళ్ళు ఈడ్చే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. సో దీనికి ముఖ్యంగా ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో అంటే అది రావడం మూలం ఎక్కడి నుంచి అంటే మనకి లంబార్ ఏరియా నుంచి మొదలవుతుంది. అంటే ఎక్కడైతే వెనుకటి ఎముకలు ఏవైతే ఉన్నాయో ఆ లంబార్ వర్టెబ్రా ఏవైతే ఉన్నాయో అవి కంప్రెషన్ అయినప్పుడు అక్కడ సియాటిక్ నర్వ్ బాగా కంప్రెస్ అయినప్పుడు అప్పుడు ఈ పెయిన్ అనేది రేడియేట్ అయ్యి కాలు దాకా రావడం అనేది జరుగుతుంది. అది కొంతమందికి ఒకటే కాలుకి రావచ్చు, లేదా కొంతమందికి 2 పాదాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సరిపడా ముఖ్యంగా ఎన్ని రీజన్స్ తోటి అంటే వాళ్ళకి ఎన్ని రీజన్స్ తోటి రావచ్చు. అంటే యాక్సిడెంట్ వల్ల అవ్వచ్చు, లంబార్ ఏదైనా ఇంజురీ వల్ల అవ్వచ్చు, లేదా అంటే వాళ్ళకి కంప్రెషన్ యాజ్ ఇట్ ఈస్ డిజనరేటివ్ చేంజెస్ వల్ల రావచ్చు, లేదా అధికంగా ఆ కాలుని అధికంగా పని చేయడం వల్ల అవ్వచ్చు, బరువులు మోసినంత వల్ల రావచ్చు, కింద పడడం వల్ల రావచ్చు, లేదా వాళ్ళ ఆహార విహారాల్లో ఒకసారి డి విటమిన్, B12 రకరకాలైన డెఫిషియన్సీ, కాల్షియము, ఆస్టియోపోరోసిస్ కండిషన్స్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వీళ్ళకి పెయిన్ అధికమైపోయి ఇంకా స్తంభించిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని ప్రత్యేకంగా ఏంటంటే దీనికి ఆహార విహారాల్లో ప్రత్యేకంగా అంటే డి విటమిన్, B12 లాంటివి ఇతరత్ర సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేటట్టు మనం చూసుకోవాలి. అది కొన్ని రకాలైన ఆహార పదార్థాలు, లెగ్యూమ్స్ లాంటివి, అలాగే ఫిష్ లాంటివి, అలాగే మష్రూమ్స్ లాంటివి అవన్నీ తీసుకోవడం ద్వారా కొంతవరకు మనకు ఉపయోగపడుతుంది. ఇలా కాకుండా ఏంటంటే ఫిజియోథెరపీ అనేది తప్పనిసరి చేయాలి. అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఆ వచ్చిన నరానికి కంప్రెషన్ ఎక్కడొచ్చింది, మూలం ఎక్కడుంది, అక్కడి నుంచి వాళ్ళు యోగాసనాలు కానీ లేదా అంటే ఏదైనా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కానీ, కూర్చుని చేసే ఎక్సర్సైజెస్, కొన్ని నుంచుని చేసే పడుకుని చేసే ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోవడం ద్వారా కూడా చాలా మంచి గుణం ఉంటుంది. సయాటికా నొప్పి బాధిస్తున్నప్పుడు ఉపశమనం కోసం ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాలను చెబుతుంది. సయాటికా నరంపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. సయాటికా వాపు ఉన్న కాలును కొంచెం ఎత్తులో పెట్టి తీసుకోవాలి. ఐస్ క్యూబ్స్ని ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి టవల్ చుట్టి నొప్పి ఉన్న చోట, ముఖ్యంగా నడుము మీద కాపడం పెడితే మంచి ఫలితం ఉంటుంది. ఇసుకకు నీళ్లు కలిపి వేడి చేసి మూట కట్టి నొప్పి కలిగిన చోట ఒత్తిడి పెట్టినా సయాటికా నొప్పి తగ్గుతుంది. అలాగే ఆముదం గింజలు లేదా సైంధవ లవణాన్ని వేడి చేసి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెడితే సయాటికా బాధలు చాలా వరకు ఉపశమిస్తాయి. చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు ఉంటాయి. అందులో ఈ గృద్రసివాతానికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధ చిట్కాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆముదం చాలా బాగా పనిచేస్తుంది. ఆముదం గింజల్ని అంటే ఒక 5-6 ఆముదం గింజల్ని కచ్చపచ్చగా దంచి వాటిని పాలల్లో ఉడకబెట్టేసి ఆ యొక్క పాల రసం
ఏదైతే ఫామ్ అవుతుందో దానిని పొద్దున సాయంత్రం కనుక తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. ఇది కాకుండా నిర్గుండి అనే ఔషధం ఉంటుంది. అందులో తెల్లవావిలో అవ్వచ్చు, నల్లవావిలో అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. దానిని కషాయంగా కాచి పొద్దున ఒక 30 ml, సాయంత్రం ఒక 30 ml తీసుకుంటే చాలా మంచి గుణం. ఇది కాకుండా సహచర అనే ఔషధం దొరుకుతుంది. అయితే ఈ సహచర అనే ఔషధం కూడా దీనికి సహాయపడుతూ ఉంటుంది. అయితే ఈ సహచర అనేది నూనెలో కాచి ఆ నూనెని ఎక్స్టర్నల్గా అప్లై చేయడం ద్వారా కూడా చాలా మంచి గుణం ఉంటుంది. అయితే దీనిని బయట మార్కెట్లో సహచరాది తైలం అని కూడా అమ్ముతూ ఉంటారు. దానిని కూడా ఎక్స్టర్నల్గా అప్లై చేయడం ద్వారా కూడా అది స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కింద సహాయపడుతుంది. ఇలా కాకుండా వెల్లుల్లి మనం ఇంట్లో దొరుకుతూ ఉంటుంది. వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి ఉంటే 5-6 బాట్స్ వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి పాలల్లో ఉడకపెట్టి కొంచెం తేనె వేసి భోజనం తర్వాత తీసుకోవాలి. లేదంటే భోజనానికి మధ్యలో కానీ తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. చాలా మటుకు ఏంటంటే ఇది రాత్రిపూట తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ యొక్క వెల్లుల్లి వాసన అధికంగా ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళకి మాట్లాడినప్పుడు వాసన వస్తుంది, సల్ఫర్ స్మెల్ వస్తుంది. కాబట్టి దాన్ని రాత్రిపూట తీసుకుంటే మంచిది. ఇలా కాకుండా చిట్కాలతో పాటు కొన్ని ఔషధాలు కూడా ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. ఈ గురుద్రసి వాతానికి, అదే సియాటికాకి. ముఖ్యంగా ఇందులో అంటే త్రయోదశాంగ గుగ్గులని, యోగరాజ గుగ్గులని, మహాయోగరాజ గుగ్గులని, రాస్నా గుగ్గులని, అంటే ఏదైతే ఇన్ఫ్లమేషన్ కానీ, మజిల్ టెండర్నెస్ కానీ, లేదా బోన్ డెన్సిటీ తగ్గిపోకుండా ఉండడానికి కానీ, ముఖ్యంగా ప్రవాళ పిష్టి అని, మౌక్తిక పిష్టి అని, మహావాత విధ్వంసిని అని, మహారాక్షసం అని రకరకాలైన ఔషధాలు వాటి యొక్క పెయిన్కి, నరానికి పెయిన్ తగ్గించడానికి, అలాగే మజిల్ పెయిన్ తగ్గడానికి, అలాగే ఎముక ప్రెషర్ తగ్గించడానికి మందులు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా సుమారు 3 నుంచి 4 నెలల పాటు వాడితే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. సయాటికా నొప్పికి ఆయుర్వేదంలో శయన చికిత్స, శోధన చికిత్సలని 2 అత్యుత్తమమైన చికిత్సలు ఉన్నాయి. శయన చికిత్సలో ఔషధాలను వాడితే, శోధన చికిత్సలో స్నేహకర్మ, స్వేదకర్మ, కటివస్తి అనే ప్రత్యేక ప్రక్రియల్లో చికిత్స చేస్తారు. స్నేహకర్మలో వెన్నెముకలోని పూసల మధ్య స్నిగ్ధత్వాన్ని పెంపొందించి కీళ్లు, పూసల మధ్య కదలికలను తేలిక చేస్తారు. స్వేదన కర్మలో గట్టిగా అతుక్కుని ఉండే కీళ్లు, పూసలను మృదువుగా అయ్యేటట్లు చేస్తారు. ఇక కటివస్తి ప్రక్రియలో వస్తికర్మ, సర్వాంగధార పద్ధతుల్లో అరిగిపోయిన కీళ్లకు, మృదులాస్థికి రక్త ప్రసరణ పెంచుతారు. ఈ చికిత్సలను నిపుణులైన ఆయుర్వేద డాక్టర్ల పర్యవేక్షణలో కొంతకాలం పాటు తీసుకోవటం ద్వారా సయాటికా బాధలను శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ విషయంలో ఇవాళ మనలో చాలా మందికి మంచి అవగాహన ఉంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైతే మందులు వాడుతున్నారు. మంచిదే, కానీ ఇంతకంటే ముఖ్యమైంది, బాగా నిర్లక్ష్యం చేస్తున్న సమస్య మరొకటి ఉంది. అదే ట్రైగ్లిజరైడ్లు. లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకున్నప్పుడు కొలెస్ట్రాల్తో పాటుగా ట్రైగ్లిజరైడ్ గురించి రిపోర్టులో ఉంటుంది. కానీ మనం ఈ కొవ్వుల గురించి పెద్దగా పట్టించుకోం. నిజానికి మన భారతీయుల్లో చెడు కొలెస్ట్రాల్ కంటే ట్రైగ్లిజరైడ్ కొవ్వుల శాతమే అధికంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా, వైద్యపరంగా కొలెస్ట్రాల్తో పాటు ఈ ట్రైగ్లిజరైడ్ కొవ్వుల గురించి కూడా పట్టించుకోవాలని చెప్తారు డాక్టర్లు. గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడంతో పాటు ఇతరత్ర ఎన్నో సమస్యల్ని మోసుకొచ్చే ట్రైగ్లిజరైడ్ కొవ్వుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ట్రైగ్లిజరైడ్స్ అనేవి మన శరీరంలో ఉండే ఒక రకమైన క్రొవ్వు పదార్థం అండి. ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఆహారం తీసుకున్నప్పుడు మనకు అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీలు తీసుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి ఇలాగా క్రొవ్వు రూపంలోకి మార్చి, అంటే ట్రైగ్లిజరైడ్స్ రూపంలోకి మార్చబడతాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్ వెళ్ళి మన ఫ్యాట్ సెల్స్లో నిల్వ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత మనం ఎప్పుడైనా అంటే ఆహారం తినకుండా ఎక్సర్సైజ్ కానీ వ్యాయామం కానీ చేసినప్పుడు ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి మన క్యాలరీ రిక్వైర్మెంట్కి అవసరం పడుతూ ఉంటుందన్నమాట. సో వీటిని ట్రైగ్లిజరైడ్స్ అంటారు. సో ఇది మనం మామూలుగా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మన రక్తంలో కూడా ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఉంటాయి. వాటిని బట్టి ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా అనేది మనం నిర్ధారించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ అనేవి నార్మల్ కంటే బాగా ఎక్కువ ఉన్నప్పుడు మన శరీరంలో చాలా నష్టాన్ని కలగచేసే అవకాశం ఉంటుందండి. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో రక్తనాళపు గోడలు గట్టిపడటం, అందులో క్రొవ్వు పెరిగిపోవటం అనేది జరగవచ్చు. సో దీనివల్ల గుండెకి సంబంధించిన సమస్యలు, అంటే హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం, అదేవిధంగా మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం వలన పక్షవాతం వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా చూసుకోవడానికి మన లైఫ్ స్టైల్, మన జీవనశైలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, చెడు అలవాట్లని వీలైనంత వరకు మానేయటం, అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఇలాంటివి లేకుండా చూడటం, వెయిట్ కరెక్ట్ లెవెల్లో మెయింటైన్ చేసుకోవటం, మనం జనరల్గా రొటీన్ చెకప్స్ చేసుకుని మనకి వేరే ఇతర సమస్యలు అంటే షుగర్ కానీ థైరాయిడ్లు కానీ ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే వాటిని సరి చేసుకోవటం, ఇవన్నీ చేయటం ద్వారా మనం ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. మూత్రం వ్యర్థ పదార్థమే కావచ్చు, కానీ అది మన ఒంట్లో ఆరోగ్యానికి అనారోగ్యానికి ఒక సూచికగా భావించాలని చెబుతారు నిపుణులు. మూత్రంలో కనిపించే రంగుల్లో తేడాలు, మార్పుల ఆధారంగా చాలా రకాల జబ్బుల ఆనుపానుల్ని కనిపెట్టే వీలుంటుంది. మూత్రం రంగు, మూత్రంలో ప్రోటీన్ పోవడం, చీము కణాలు, ఇలా మూత్రంలో కనిపించే ప్రతి మార్పు వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. అందుకే మన అనారోగ్యాన్ని అంచనా వేసేందుకు డాక్టర్లు రక్త పరీక్షతో పాటు మూత్ర పరీక్షకు కూడా ప్రాధాన్యం ఇస్తుంటారు. అనారోగ్యాన్ని పట్టించే మూత్రం రంగులో తేడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ళను గోళ్లను చూసి అనారోగ్యాన్ని అంచనా వేసినట్లుగానే మూత్రం రంగును బట్టి కూడా అనారోగ్యాన్ని అంచనా వేయొచ్చని చెబుతారు డాక్టర్లు. నిజానికి అనారోగ్యం బారిన పడ్డప్పుడు మన శరీరంలో చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి. మూత్రం రంగులో మార్పులు కూడా అలాంటి సంకేతాలే. మూత్రం రంగును బట్టి డాక్టర్లు చాలా వరకు జబ్బుని, అనారోగ్యాన్ని అంచనా వేయగలుగుతారు. మూత్రం పచ్చగా వస్తుంటే వేడి చేసిందని, కామెళ్ళు సోకాయని అనుకుంటాం. వేడి చేయటం ఎలా ఉన్నా మూత్రంలో పసుపు రంగు అనేది కామెళ్ళు సోకిన విషయాన్ని ఇట్టే పట్టిస్తుంది. అయితే బి కాంప్లెక్స్ విటమిన్లను తీసుకున్నప్పుడు మూత్రం పసుపు రంగులో రావటం చాలా సాధారణమైన విషయం. దాని గురించి అంతగా పట్టించుకోనవసరం లేదు. మూత్రం రంగు పాలలాంటి నురుగుతో కూడి వస్తుంటే మూత్ర వ్యవస్థలో ఎక్కడో ఏదో ఇన్ఫెక్షన్ సోకిందని అర్థం చేసుకోవాలి. మూత్రం ముదురు గోధుమ రంగు అంటే డార్క్ బ్రౌన్ కలర్లో వస్తున్నప్పుడు దాన్ని కాలేయ జబ్బులకు సంకేతంగా భావించాలి. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు, కిడ్నీలో క్యాన్సర్ ఆనవాళ్లు ఉన్నప్పుడు మూత్రం ఎరుపు రంగులో వస్తూ ఉంటుంది. అలాగే తరచూ మూత్రంలో రక్తం కూడా పడుతూ ఉంటుంది. అయితే బీట్రూట్, స్ట్రాబెర్రీ వంటి గాఢమైన ఎరుపు రంగు పండ్లను తిన్నప్పుడు మూత్రం కూడా ఎరుపు రంగులో కనిపించవచ్చు. ఇలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. సాధారణంగా తెల్లగా లేదా లేత పసుపు రంగులో కనిపించాల్సిన మూత్రం రంగు మారి వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా మూత్ర పరీక్షను చేయించుకుంటే చాలా రకాల జబ్బుల్ని తొలి దశలోనే పసిగట్టి చక్కగా నివారించుకోవచ్చు. మధుమేహం ఇవాళ మనకు ఒక పెద్ద సామాజిక సమస్యగా పరిణమించింది. చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెట్టే ఈ తీపి జబ్బును అదుపులో ఉంచుకోవడమే కానీ ఇప్పటిదాకా శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే ఒకప్పుడుతో పోలిస్తే షుగర్ జబ్బును గుర్తించడం, చికిత్సల విషయంలో ఇటీవల కాలంలో అనేక మార్పులు వచ్చాయి. గుప్పెళ్ల కొద్దీ మందులు మింగాల్సిన అగత్యం తప్పింది. ఇన్సులిన్ పంపులు, నిరంతరాయంగా గ్లూకోజ్ను పర్యవేక్షించడం, లో బ్లడ్ గ్లూకోజ్ తదితర విషయాల్లో మార్పులెన్నో వచ్చాయి. ఈ నేపథ్యంలో మధుమేహం విషయంలో అందుబాటులోకి వచ్చిన సరికొత్త చికిత్సల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం నిర్ధారణలో ఎలాంటి మార్పులు వచ్చాయి? డయాబెటీస్ డయాగ్నోస్ చేయడంలో టెస్ట్కి సంబంధించి పెద్దగా మార్పులు ఏమి రాలేదండి. ఎవరెవరికి ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ 126 అయినా దానికన్నా ఎక్కువ ఉంటే, HbA1c వాల్యూ 6.5 కన్నా ఎక్కువ ఉంటే, లేదా 75 గ్రామ్ ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అంటే 75 గ్రాములు గ్లూకోజ్ తీసుకుని 2 గంటల తర్వాత షుగర్ పరీక్షించి అది 200 కన్నా ఎక్కువ ఉంటే మనం డయాబెటీస్ ఉందని నిర్ధారించవచ్చు. వీటితో పాటు ఎవరెవరికి అత్యధికంగా బరువు తగ్గుతున్నారో, యూరిన్ ఎక్కువసార్లు వెళ్తున్నారో, ఎక్కువ దాహం లాంటి ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళకి ర్యాండమ్గా షుగర్ టెస్ట్ చేసి 200 కన్నా ఎక్కువ ఉందని మనం తెలుసుకోగలిగితే డయాబెటీస్ డయాగ్నోస్ చేయవచ్చు. కాకపోతే ఈ రోజులు చాలామందికి యంగ్ ఆన్సెట్ డయాబెటీస్ వస్తుందండి. అంటే చాలా యువతలో కూడా డయాబెటీస్ వస్తుంది. సో వీళ్ళలో టైప్ 2 డయాబెటీసా, టైప్ 1 డయాబెటీస్ అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన కొన్ని స్పెషల్ టెస్టులు వచ్చినాయి. ముఖ్యంగా చెప్పాలనుకుంటే సి పెప్టైడ్ లెవెల్స్, GAT65 ఆటో యాంటీబాడీస్ లెవెల్స్ అనే ప్రత్యేకమైన పరీక్షలు వచ్చినాయి. ఎవరెవరికి ఈ యంగ్ ఆన్సెట్ డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళకి సి పెప్టైడ్ లెవెల్స్ తక్కువగా ఉన్న ఈ GAT65 యాంటీబాడీస్ లాంటి టెస్టులు పాజిటివ్గా ఉంటే మనం టైప్ 1గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మధుమేహానికి కొత్త మందులు ఏమైనా వచ్చాయా? కాంబినేషన్ థెరపీకి ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల మనకి
పేషెంట్ యొక్క షుగర్ లెవెల్స్తో పాటు పేషెంట్ యొక్క బరువు తగ్గుదల, పేషెంట్ హార్ట్ ప్రొటెక్షన్, కిడ్నీ ప్రొటెక్షన్. అంటే డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరెవరికి యూరిన్లో ప్రోటీన్ పోతుందో, లేకపోతే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు, లేదా ఎవరెవరు గుండె జబ్బులతో బాధపడుతున్నారు, అంటే హార్ట్ ఫెయిలియర్ కానీ హార్ట్కి సంబంధించి అటాక్ లాంటి మరియు అలాంటి హై రిస్క్ డయాబెటీస్ పేషెంట్స్కి ఈ GLP-1 అగోనిస్ట్ కానీ SGLT2 ఇన్హిబిటర్స్ ఇవ్వటం వల్ల వాటి యొక్క హార్ట్ మరియు కిడ్నీ యొక్క సమస్యల యొక్క తీవ్రత తగ్గించి వీటితో పాటు డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంచి వాళ్ళ యొక్క లాంగివిటీ పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్సులిన్ పంపు ఎలా పనిచేస్తుంది? పంప్ అంటే ఏంటంటే దీనికి బేసిక్గా ఒక రిజర్వాయర్ ఉంటుంది. ఈ రిజర్వాయర్లో ఇన్సులిన్ ఉంటుంది, దానికి ఒక బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీలో మన సెట్టింగ్స్ చేసి ఎంత ఇన్సులిన్ ఒక డయాబెటిక్ పేషెంట్కి మనకి ఇవ్వాలో మనం ముందే ప్రోగ్రామ్ చేసి పెడితే ఒక ట్యూబింగ్ ద్వారా స్లోగా ఆ ఇన్సులిన్ మన బాడీలో ఉన్న వెయిన్కి ఇవ్వటం వల్ల బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్లో ఉంచే అవకాశం ఉంది. సో దీని ద్వారా పేషెంట్ తరచూ తన సొంతంగా ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్లో చాలా ఫ్లెక్సిబిలిటీ తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. నిరంతరాయంగా గ్లూకోజును పర్యవేక్షించటం అంటే ఏంటి? ఈ CGMSలో ఒక సెన్సార్ మన బాడీకి పెట్టి కంటిన్యూస్గా 14 రోజులు ఈ సెన్సార్ మన బ్లడ్ గ్లూకోజ్లో వాల్యూస్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ డేటా మనం రీడర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం కంప్యూటర్లో చూడగలిగితే మనకి ఓవరాల్గా 2 వారాల్లో ఒక పేషెంట్ యొక్క బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏ ప్యాటర్న్లో ఉన్నాయో మనకి తెలుస్తుంది అన్నమాట. సో దీని ద్వారా మనకి పేషెంట్ యొక్క మందుల్లో అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎవరెవరికి షుగర్ కంట్రోల్ లేదో వాళ్ళకి మందుల యొక్క డోస్ పెంచటమో లేకపోతే ఇన్సులిన్ యాడ్ చేయటమో, ఒకవేళ లో షుగర్స్ ఎక్కువ అవుతూ ఉంటే ఇన్సులిన్ యొక్క డోస్ తగ్గించడం లేకపోతే మందుల యొక్క డోస్ తగ్గించడం చేయటం జరుగుతుంది. అధిక బరువు స్థూలకాయంలో మధుమేహాన్ని అదుపులో ఉంచి కొత్త చికిత్సలేంటి? డయాబెటీస్ ట్రీట్మెంట్తో పాటు పేషెంట్ యొక్క బరువు అంటే వెయిట్ కూడా మనం తగ్గించుకోగలిగితే బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ చాలా ఈజీ అవుతుంది. సో బరువు తగ్గించడానికి ప్రధానంగా మనం మూడు పరిష్కారాలు ఉన్నాయండి. ఒకటి మన డైట్. మనం తీసుకున్న డైట్లో ఫ్యాట్ మరియు కార్బోహైడ్రేట్ యొక్క కంటెంట్ తగ్గించుకోగలిగితే తప్పకుండా మన బరువు తగ్గే అవకాశం ఉంది. వ్యాయామం, ప్రతిరోజు తరచూ 30 నిమిషాల మాటు మనం ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయగలిగితే తప్పకుండా బరువు తగ్గి మీ షుగర్ అదుపులో పెట్టుకునే అవకాశం ఉంది. మూడవది అత్యంత ముఖ్యమైనది మెడికేషన్స్. నేను చెప్పినట్టు గత 10 సంవత్సరాల్లో చాలా కొత్త మందులు వచ్చినాయి డయాబెటీస్ ట్రీట్ చేయడానికి. వీటి ద్వారా మనం బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటి గురించి చెప్పుకోవాలనుకుంటే GLP-1 అగోనిస్ట్ మరియు SGLT2 ఇన్హిబిటర్స్. ఈ GLP-1 అగోనిస్ట్ ఒక 10 నుంచి 15% బరువు తగ్గించే అవకాశం ఉంది. వేరేస్ SGLT2 ఇన్హిబిటర్స్ 4 లేదా 5 కిలోలు తగ్గే అవకాశం ఉంది. సో దీని ద్వారా మనం పేషెంట్ యొక్క బరువు పెరగకుండా అదేవిధంగా కొన్నిసార్లు తగ్గించే విధానం కూడా మనకి అవకాశం ఉంది. గర్భిణీల్లో మధుమేహాన్ని అదుపులో ఉంచే ఆధునిక పద్ధతులేంటి? అంటే ఎవరెవరికి షుగరు ప్రెగ్నెన్సీలో నిర్ధారించబడిందో వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అంటే GDM ఉందని చెప్పుకుంటాం. జెస్టేషనల్ డయాబెటీస్లో బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకవేళ గ్లూకోజ్ కంట్రోల్ తప్పితే డయాబెటిక్ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్కి అబార్షన్ రిస్క్, ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతాయి. వీటితో పాటు ఎక్కువ బరువుతో శిశువు పుట్టే అవకాశాలు ఉంటాయి. సిసేరియన్ సెక్షన్ యొక్క రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనం బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ప్రెగ్నెన్సీలో చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయాలి. దాని యొక్క టార్గెట్స్ కూడా చాలా డిఫరెంట్. అంటే ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ 70 నుంచి 140 లోపల మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరెవరికి GDM నిర్ధారించబడిందో వాళ్ళకి తప్పకుండా ఇన్సులిన్ ఇవ్వాలి. ఆ ట్యాబ్లెట్స్ మనం ఎక్కువగా వాడటం జరగదు. సో ఈ స్ట్రిక్ట్ కంట్రోల్ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ తప్పకుండా తరచూ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ గ్లూకోమీటర్తో మానిటర్ చేసుకోమని మనం అడ్వైస్ ఇస్తాం. వృద్ధుల్లో మధుమేహాన్ని అదుపులో ఉంచే కొత్త చికిత్సలేంటి? పెద్దవాళ్ళల్లో షుగర్ ఉన్నప్పుడు చాలా వాళ్ళ యొక్క ట్రీట్మెంట్లో చాలా మార్పులు ఉంటాయండి. ఎందుకంటే పెద్దవాళ్ళు లో షుగర్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వాటితో పాటు వీళ్ళలో చాలామంది కిడ్నీ సంబంధించే ప్రాబ్లం లేకపోతే గుండె సంబంధించే ప్రాబ్లంతో తరచూ బాధపడుతూ ఉంటారు. సో వీళ్ళలో గ్లైసిమిక్ టార్గెట్స్ కూడా కొంచెం మార్పులు ఉంటాయి. వీళ్ళ HbA1c 7 నుంచి 8 మధ్యలో మనం పెట్టడం వల్ల వాళ్ళకి లో షుగర్ అయ్యే ప్రమాదం తక్కువ ఉంటుంది. సో ఒకవేళ ఈ పెద్దవాళ్ళు ఎవరైనా ఇన్సులిన్ వాడుతున్నారో వాళ్ళ యొక్క డోసెస్ కూడా మనం కొంచెం అగ్రెసివ్గా కాకుండా లెస్ అగ్రెసివ్ అప్రోచ్తో మనం వాళ్ళ యొక్క డయాబెటీస్ మేనేజ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు నేను ఇంతకుముందు చెప్పినట్టు కొత్తగా వచ్చిన మందులు అంటే GLP-1 అగోనిస్ట్ కానీ SGLT2 ఇన్హిబిటర్స్ కానీ DPP-4 ఇన్హిబిటర్స్ కానీ వీటితో లో షుగర్ అయ్యే ప్రమాదం లేకపోవడం వల్ల వీరి మందులు ఎక్కువగా మనం పెద్దవాళ్ళు వృద్ధుల్లో ఉపయోగించే అవకాశం ఉంది. లో బ్లడ్ గ్లూకోజ్ చికిత్సకు సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి?
హైపోగ్లైసిమియా అంటే మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పడిపోవటం. ఎవరెవరు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ 70 కన్నా తక్కువగా ఉందో వాళ్ళకి హైపోగ్లైసిమియా అని చెప్తాం. ప్రమాదకరమైన ఈవెంట్ అనమాట. లో గ్లూకోజ్ లెవెల్స్ మనం ట్రీట్ చేయకపోతే వెంటనే దాని యొక్క ప్రభావం బ్రెయిన్ మీద పడి కోమాలోకి లేకపోతే ఫిట్స్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అందువల్ల ఎవరెవరికి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ లో అవుతున్నాయో వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ముందుగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ లో అయిందో లేదో అనేది తెలుసుకోవటం ఎలా. సో ఎవరెవరు ఇన్సులిన్ లేదా సల్ఫోనైలురియా లాంటి మందులు వాడుతున్నారో వాళ్ళకి ఎప్పటైనా ఎక్కువ చెమటలు పట్టడం, ఆకలి ఎక్కువ వేయటం, గుండె దడగా ఉండటం అలాంటి యొక్క లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే మీరు అది లో బ్లడ్ గ్లూకోజ్ లేదా హైపోగ్లైసిమియా అని తెలుసుకోవాలి. సో దీనికి ముందుగా చేయాల్సింది ఏంటంటే వెంటనే గ్లూకోమీటర్తో షుగర్ టెస్ట్ చేసుకుని అది 70 కన్నా తక్కువగా ఉందో లేదో చూసుకోవటం అవసరం. ఒకవేళ అలా జరిగితే వెంటనే ఏదైనా తీపి పదార్థం కానీ అంటే హనీయో లేకపోతే పాలలో 3 స్పూన్లు షుగర్ యాడ్ చేసుకుని తీసుకుంటే వెంటనే మీ గ్లూకోజ్ లెవెల్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ చెక్ చేసుకుని 70 కన్నా ఎక్కువ ఉందో లేదో చూసుకోవటం అవసరం. రెండోసారి చూసుకున్నప్పుడు కూడా 70 కన్నా తక్కువ ఉంటే మళ్ళీ వెంటనే మీ తగిన చర్యలు తీసుకుంటే మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. దీని తర్వాత వెంటనే మీ డాక్టర్ని సంప్రదించి మీ యొక్క మందుల యొక్క డోసెస్ కూడా చిన్న మార్పులు కూడా చేసుకోగలిగితే ఈ లో గ్లూకోజ్ ప్రాబ్లం అంటే హైపోగ్లైసిమియా మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఉంది. షుగర్ జబ్బు విషయంలో ఇవాళ మనం పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. చక్కటి మందులు, చికిత్సలెన్నో నేడు మనకు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక షుగర్ జబ్బుతో తలెత్తే సమస్యల్ని సైతం నివారించడానికి వీలుగా సరికొత్త మందులు కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. జలుబు బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు ఉదయం పూట వేడి పాలల్లోకి కాస్త మిరియాల పొడి, కొద్దిగా సొంటి పొడిని కలుపుకుని తాగండి. వేధించే జలుబు బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.